తాజా అంశం చూస్తున్నాం. లోతుకుంట భూములపై హైకోర్టులో మరోసారి విచారణ కొనసాగింది. ఈ అంశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, హైడ్రాపై హైకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు మరోసారి విచారణ చేపట్టింది. అయితే నిన్న విచారణ కంటిన్యూగా ఈ రోజు విచారణ కొనసాగింది. విచారణకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరై పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. ఈ సందర్భంగా విచారణ సందర్భంగా న్యాయమూర్తి మరోసారి హైడ్రా కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే లోతుకుంట భూమికి సంబంధించి సర్వే నెంబర్ 1 మరియు 2లో 40 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా వాటిని ఉల్లంఘిస్తూ మూడోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయింది. ఒకటే భూమికి సంబంధించి 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైనప్పటికీ మరోసారి హైడ్రా భూమిలోకి వెళ్లి కలుగజేసుకోవడం ఏంటని చెప్పి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు చరిత్రలోనే 3 సార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ ఒకే భూమికి సంబంధించి దాఖలు కావడం ఇదే అని చెప్పి కూడా ఇప్పటివరకు నేను వినలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే ఏజీ జోక్యం చేసుకుంటూ పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. అయితే పూర్తిస్థాయి అఫిడవిట్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు చెప్తూ ఉండాలని చెప్పి కూడా దాఖలు చేయాలని చెప్పి కూడా అఫిడవిట్ లో పూర్తిస్థాయి అఫిడవిట్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు ఉండాలని చెప్పి కూడా హైకోర్టు సందర్భంగా చెప్పింది. అయితే నిన్న కొన్ని వ్యాఖ్యలు కూడా అంటే నిన్న జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు మరోసారి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్మీ అవసరమైతే అంటే ప్రైవేట్ భూమిలో తరచూ జోక్యం చేసుకుంటుండడం వల్ల ఆర్మీతో రక్షణ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిన్న ఉత్తర్వులు పేర్కొంది. కానీ ఈ రోజు నిన్న ఏజీ కోరిన సందర్భంగా ఈ రోజు ఉత్తర్వులను ఈ రోజుకు వాయిదా వేసింది. అయితే ఈ రోజు పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పి ఏజీ చెప్పడంతో ఆ ఉత్తర్వులను అంటే నిన్నైతే హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు రాసిందో దానికి సంబంధించి ఈ రోజు ఉత్తర్వులు వెనక్కి తీస్తుంది. ఎందుకంటే ఆర్మీ అవసరమైతే ఆర్మీతో రక్షణ కల్పిస్తాం, బ్రిగేడియర్ స్థాయి అధికారులతో 10 మంది జవాన్లను పెట్టి అక్కడ రక్షణ ఏర్పాటు చేయాలని, ఒకవేళ హైడ్రా అధికారులు కానీ వాహనాలు కానీ ఆ భూమి జోలికి వస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు అవసరమైతే హైడ్రా సంబంధించిన సిబ్బందిని కూడా అరెస్ట్ చేయాలి ఆర్మీ వాళ్ళని చెప్పి నిన్న హైకోర్టు ఉత్తర్వుల సందర్భంగా పేర్కొంది. కాబట్టి అడ్వకేట్ జనరల్ రిక్వెస్ట్ మేరకు అవి ఈ రోజుకు వాయిదా వేసింది. ఆ ఉత్తర్వులని ఈ రోజు అడ్వకేట్ జనరల్ పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేస్తామని హామీ ఇవ్వడంతో నిన్న హైకోర్టు రాసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. అయితే అఫిడవిట్ దాఖలు చేసే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు ఉండాలని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. సోమవారానికి ఈ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. శ్రీకాంత్.